దేవుడు ఒకసారి దీవిస్తే దానిని ఎవరు కూడా ఆపలేరు. ఇదిగోండి ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇదిగో ఈ బాలాకి ఇలాగ కుట్ర పన్నాడని కానీ, బిలాము గారు వచ్చారని కానీ, ఇదిగో దేవాది దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడని కానీ అసలు ఇశ్రాయేలీలకి ఏమీ తెలియదు. కానీ యుద్ధం ఎవరు చేశారంటే యెహోవాయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిలాము అనే ప్రవక్త గారు ఆయన దేవాది దేవుడు తన నోట ఉంచిన మాటలను చెప్పినప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను. కనుక అతను అంటున్నాడు, చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని గాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. ఆ యొక్క ప్రవక్త అంటున్నాడు, అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేను. 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనము చేయును. దేవునికి స్తోత్రం.